హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గారెలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా అలసందలతో. అలసందలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి అలసందలతో చక్కగా ఉల్లిగారెలు అనేవి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. మరి దీని ప్రాసెస్ ఏంటో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు అలసందలను తీసుకోవాలి. ఇవి కొన్ని ప్రాంతాలలో అలసందలు అంటారు, కొంతమంది అయితే వీటిని బొబ్బర్లు అంటారు. మేమైతే వీటిని బొబ్బర్లనే అంటాము. ఇలా బొబ్బర్లని విసురుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు మనం వీటిని కనీసం ఒక 2-3 సార్లు అయినా సరే శుభ్రంగా కడిగేసుకోవాలి. అప్పుడే మనకి ఇందులో బొబ్బర్లు అనేవి పాడవకుండా మందులు అటు వేస్తూ ఉంటారు. అలాంటి మందులు ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలి. అదే వాటర్తో మనం నానబెట్టేసామంటే బొబ్బర్లోకి ఇంకుతుంది కాబట్టి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఇలా 2-3 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ అనేవి తెల్లగా వచ్చిన తర్వాత మనం వీటిని ఇలా నీళ్ళు పోసుకొని ఒక 5-6 గంటలైనా నానబెట్టుకోవాలి. లేదా ఒక 4 గంటలు నానబెట్టినా సరిపోతుంది. నేనైతే ఇక్కడ 4 గంటల పాటు నానబెడితే నాకు చక్కగా నానిపోయాయి. బొబ్బర్లు అనేవి చాలా త్వరగానే నానిపోతాయి. అండ్ అలానే ఇక్కడ బొబ్బర్లు కడిగేటప్పుడు పొట్టు మొత్తాన్ని కూడా తీసేయకూడదు. అక్కడక్కడ పొట్టు ఉండేటట్టు తీసుకుంటే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఎన్ని గంటలైనా సరే మెత్తపడవు. తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. ఇలా మిక్సీలో గ్రైండ్ చేయాలనుకుంటే ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి గ్రైండ్ చేస్తే మనకి అచ్చం గ్రైండర్లో రుబ్బినట్టే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, అలానే కొద్దిగా జీలకర్ర, ఇందులో చిన్న అల్లం ముక్క, అలానే ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి అడ్డుగా తగలకుండా చక్కగా ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే బాగుంటుంది. కాబట్టి ఇలా నేనైతే డైరెక్ట్గా పప్పులోనే వేసి గ్రైండ్ చేసేసాను. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు పప్పు అనేది మరీ మెత్తగా రుబ్బేసుకోకూడదు. చక్కగా ఇలా అక్కడక్కడ పలుకుల్లా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే మెత్తగానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా పప్పులుగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, అలానే కొద్దిగా కరివేపాకుని వేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు ఒకవేళ మీకు కనుక పిండి జారుడుగా అయిపోయింది అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్లు వరిపిండి కలుపుకొని పిండి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ చిన్న చిన్నగా గారెల్లాగా ఆకు లేదా ఏదైనా సరే పాల కవర్ అయినా నూనె కవర్ అయినా ఏదైనా సరే తీసుకొని ఇలా చక్కగా గారెల్లాగా చేసుకోవాలి. మరీ పెద్ద సైజు కాకుండా కొంచెం మీడియం సైజుగా చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. అలానే మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకున్నారంటే లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇలా చిన్న చిన్నగా గారెల్లాగా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి నూనెలోకి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలానే మీరు వీడియో చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్ట్ ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఇవి మనకి మంచి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మిగతా పిండిని కూడా చక్కగా గారెల్లాగా వేసేసుకున్నాను. ఇలా మిగతా పిండిని కూడా గారెల్లా వేసేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి అలసందల గారెలు అనేవి రెడీ అయిపోతాయి. కొంతమంది అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు, ఏదైనా సరే రుచి అయితే ఒకటే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మనకి ఇవి 2-3 గంటలు ఉన్నా సరే చక్కగా క్రిస్పీగానే ఉంటాయి. అలానే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. మనం ఎలానో పచ్చిమిర్చి అనేది మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసాం కాబట్టి వాళ్ళు పచ్చిమిర్చి తినేస్తారేమో అన్న భయం లేకుండా చక్కగా ఇచ్చేయచ్చు.
అండ్ అలానే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్. సీ యూ ఇన్ అదర్ వీడియో.